Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఈ వీడియోలో 5th సెమిస్టర్ బీకామ్ సిఏ కంప్యూటర్ అప్లికేషన్ గ్రూప్ వాళ్ళకు బీకామ్ వాళ్ళకు అయితే ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ వాటి సిలబస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ కామన్ పేపర్ వచ్చేసి ఏంటంటే బిజినెస్ ఎకనామిక్స్ అండి. ఓకే, ఇది కామన్ పేపర్ బీకామ్ సిఏ వాళ్ళకు, ఇది కామన్ పేపర్ బిజినెస్ ఎకనామిక్స్. అండ్ ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సాంస్క్రిట్, మీకు తెలుసు ఇక లాంగ్వేజెస్. అండ్ ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ మూడో సబ్జెక్ట్ ఏంటంటే కాస్ట్ అకౌంటింగ్ ఉంటుంది. అండ్ ఫోర్త్ది కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్. అండ్ ఇక్కడ లాస్ట్ వన్ చూడండి ఎంఐఎస్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ ఈ కామర్స్ ఆర్ మొబైల్ అప్లికేషన్స్. ఈ మూడిట్లో మీకు ఏది వర్తిస్తుంది అంటే మీ కాలేజ్ వాళ్ళు ఈ మూడు సిలబస్ నుంచి ఏ సిలబస్ని అయితే ఎంచుకుంటారో అదే సిలబస్ మీకు ఎగ్జామ్లో ఉంటుందండి. ఓకే, ఇక్కడ ఎంఐఎస్ కొందరు సెలెక్ట్ చేస్తారు, ఈ కామర్స్ కొందరు సెలెక్ట్ చేస్తారు, అండ్ మొబైల్ అప్లికేషన్ కొందరు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ప్రతి కాలేజ్ వాళ్ళు ఏదో ఒక సిలబస్ ఒక సబ్జెక్ట్ని ఎంచుకుంటారు అన్నట్టు. ఓకే, ఆ సబ్జెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అండ్ అదే సబ్జెక్ట్ మీకు ఎగ్జామ్లో ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ సిలబస్ నెక్స్ట్ ఇప్పుడు సిలబస్ చూద్దాం. ఫస్ట్ బిజినెస్ ఎకనామిక్స్, ఇది కామన్ పేపర్ అని చెప్పాను కదా, దాని సిలబస్ ఇది. ఓకే, ఇది చూసుకోండి. యూనిట్ 1 ఇంట్రొడక్షన్ ఉంటుంది, బిజినెస్ ఎకనామిక్స్ మీద ఇంట్రొడక్షన్ ఉంటుంది. అండ్ యూనిట్ 2 వచ్చేసి డిమాండ్ అనాలైసిస్. ఓకే, ఫంక్షన్స్, ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ డిమాండ్స్, టైప్స్ ఆఫ్ డిమాండ్స్, డిమాండ్ కర్వ్, లా ఆఫ్ డిమాండ్, ఇవన్నీ ఉంటాయి డిమాండ్స్ అనాలైసిస్ అంటే. థర్డ్ యూనిట్ వచ్చేసి సప్లీ అనాలైసిస్ అంటే లా ఆఫ్ సప్లీ, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ సప్లీ, మార్కెట్ ఈక్విలిబ్రియం, కన్జ్యూమర్ సర్ప్లస్, థియరీ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్. ఓకే, అండ్ యూనిట్ 4 వచ్చేసి ప్రొడక్షన్ అనాలైసిస్. అండ్ యూనిట్ 5 కాస్ట్ అండ్ రెవెన్యూ అనాలైసిస్. అండ్ ఇక్కడ నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్ సిలబస్ అండి, ఇది కాస్ట్ అకౌంటింగ్ సిలబస్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ యూనిట్ 1, యూనిట్ 2 మెటీరియల్, యూనిట్ 3 లేబర్ అండ్ ఓవర్ హెడ్స్, యూనిట్ 4 యూనిట్ అండ్ జాబ్ కాస్టింగ్, యూనిట్ 5 కాంట్రాక్ట్ అండ్ ప్రాసెస్ కాస్టింగ్. అండ్ ఇక్కడ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ చూసుకోండి, యూనిట్ 1 మెయింటైనింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఈఆర్పి, యూనిట్ 2 మెయింటైనింగ్ స్టాక్ కీపింగ్ యూనిట్స్, యూనిట్ 3 రికార్డింగ్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఇన్ ఈఆర్పి. ఇక్కడ ఈఆర్పి అంటే ఏంటో మీకు ఈ లెసన్లో తెలుస్తుంది. ఇప్పుడు ఇదేంటిది కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో ఈఆర్పి అనేది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అది. ఓకే, ఇక్కడ యూనిట్ 4 అకౌంట్స్ రిసీవబుల్ అండ్ పేయబుల్ మేనేజ్మెంట్, యూనిట్ 4 ఎంఐఎస్ రిపోర్ట్స్. ఎంఐఎస్ అంటే ఏం చెప్పాను, ఇక్కడ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది ఎంఐఎస్ అండి, దాని సిలబస్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఓకే, ఇది ఒకవేళ మీ కాలేజ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఈ సిలబస్ ఫాలో అవుతారు వాళ్ళు. ఓకే, ఇంట్రొడక్షన్ ఎంఐఎస్ అంటే ఏంటి ఇంట్రొడక్షన్ ఉంటుంది. అండ్ యూనిట్ 4 ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఫర్ డిసిజన్ మేకింగ్. అండ్ యూనిట్ 3 డెవలప్మెంట్ ఆఫ్ ఎంఐఎస్, ఎలా డెవలప్ చేయాలి ఎంఐఎస్ అనేది యూనిట్ 3లో ఉంటుంది. యూనిట్ 4లో అడ్వాన్స్డ్ ఎంఐఎస్ అంటే అడ్వాన్స్గా ఎంఐఎస్, ఇక్కడ కాన్సెప్ట్స్, నీడ్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ అచీవింగ్ అడ్వాన్స్ ఎంఐఎస్, బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, సిస్టమ్స్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. ఓకే, ఇక్కడ యూనిట్ 4 కొలాబరేషన్, ఇంపాక్ట్ అండ్ పిటాఫాల్స్ ఇన్ ఎంఐఎస్. ఇప్పుడు ఇది ఈ కామర్స్ అనేది ఏ కాలేజ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకు ఈ సిలబస్ ఉంటుంది. ఇంట్రొడక్షన్ అండ్ యూనిట్ 2లో ఫ్రేమ్ వర్క్, ఈ కామర్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలనేది ఇక్కడ ఉంటాయి. అప్లికేషన్ సర్వీసెస్ ఉంటాయి అండ్ ఫైర్ వాల్స్, నెట్వర్క్ సెక్యూరిటీ. ఓకే, ఇక్కడ మిడిల్ వేర్, హెచ్డబల్టీపీ, డాటా ఎన్క్రిప్షన్స్. ఓకే, ఇవన్నీ ఉంటాయి. యూనిట్ 3లో కన్జ్యూమర్ ఓరియంటెడ్ ఈ కామర్స్ అప్లికేషన్స్, కన్జ్యూమర్ ఓరియంట్ చేసిన ఈ కామర్స్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, ఈ క్యాష్ అండ్ ఈ చెక్, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్,
అడ్వాంటేజెస్ అండ్ రిస్క్స్, డిజిటల్ టోకెన్ బేస్డ్ ఈపేమెంట్స్, సెక్యూరిటీ, స్మార్ట్ కార్డ్స్. ఇవన్నీ ఏంటంటే మనీ ట్రాన్సాక్షన్ గురించి ఉంటాయి. ఈ కామర్స్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు మనం ఫోన్పే, గూగుల్ పే అవన్నీ వాడుతున్నాం కదా, అవి ఉంటాయి. అండ్ ఈ క్యాష్ అంటే ఇట్లా కార్డ్స్ ద్వారా మనం పే చేస్తాం కదా, క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ అలా. ఈ కామర్స్ ఈజీగానే ఉంటుంది. యూనిట్ 4 ఎలక్ట్రానిక్ డాటా ఇంటర్చేంజ్. యూనిట్ 5 ఈ మార్కెటింగ్ టెక్నిక్స్. ఇది ఇక్కడ లాస్ట్, ఇది మొబైల్ అప్లికేషన్. ఏ కాలేజ్ వాళ్ళు అయితే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకు ఇది సిలబస్ ఉంటుంది. నేను ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, నేను అందులో అప్లోడ్ చేస్తానండి. ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకేమైనా మీకు నెక్స్ట్ ఏ వీడియోలో కావాలో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.